ఎటు వెళ్దామన్నా సెట్ అవ్వట్లేదు. వారంటీ లేదన్న ఫ్రెండ్స్ నన్ను తీసుకోమంటారు మళ్ళీ. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఓల్డ్ వీడియోస్ చెప్పతే చేయండి. సో ఇది యట్ అండ్ అనదర్ డే ఇన్ అవర్ లైఫ్ అనమాట. సో మార్నింగ్ ఒక 15 minutesలో ఇంపల్స్గా డిసిషన్ తీసుకున్నాం అనమాట మూవీకి వెళ్ళాలి అని చెప్పి. సో అది మూవీ అదంతా మీరు ఫర్దర్ చూస్తారు. ఎట్లుంది ఇప్పుడే బాగుంది, సినిమా బాగుంది కానీ స్లో ఉంది. సూపర్ యావరేజ్ గుడ్ ఓకే బాగుంది బాగుంది బాగుంది. వాళ్ళు కూడా అంత ప్రమోట్ చేసుకోలేదు వాళ్ళ సినిమాకి, నువ్వు ప్రమోట్ చేస్తున్నావు. బాగుంది సినిమా అయితే బాగుంది. హలో, సో మూవీకి అయితే వెళ్ళి వచ్చేసాం అనమాట. మూవీ వాజ్ లైక్ కొంచెం లాగ్ ఉంది, కొంచెం అట్లా ఓకే మంచిగా ఉంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ కామెడీ ఉంది. యూ మస్ట్ వాచ్, వన్ టైం చూడొచ్చు. సో ఇప్పుడైతే లంచ్ ప్రిపరేషన్స్ ఆల్రెడీ నడుస్తున్నాయి అనమాట. సో లంచ్ చేసేసి విల్ ప్లాన్ అదర్ పార్ట్ ఆఫ్ ద డే. అండ్ మీ డేస్ అన్నీ ఎలా జరుగుతున్నాయో లెట్ మీ నో, బికాజ్ ఈరోజు మండే కాదు సండే కాదు. సో అందుకే అట్లా చెప్పినా. మీ వీక్ ఎలా గడుస్తుందో చెప్పేసి కామెంట్స్లో. అండ్ ఆల్సో మన ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. Amazing! కెమెరా ఎటు పెడదామన్నా సెట్ అవ్వట్లేదు, తిక్కలేస్తుంది నాకు. సో ఇది ప్రాపర్గా ఉంది కొంచెము. సో ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. ఎందుకో మీకు ఫర్దర్గా తెలుస్తుంది. సో కొంచెం షాపింగ్ చేసేది ఉందన్నమాట. సో దాని గురించి వెళ్తున్నాం. ఏమన్నా నచ్చితే తీసుకుంటా, చూపిస్తా. అంటే నేనేం సెలెక్ట్ చేసుకున్నా, ఏం ప్రయాణం చేసినా అన్నది కూడా చూపిస్తా. అండ్ చాలా కొంచెం టైం అయిందనమాట, ఆల్మోస్ట్ 6:30 అట్లా అవుతుంది. సో 1 hour షాపింగ్కి అట్లా వెళ్ళేసి వద్దామని అనుకుంటున్నాం. సో లెట్స్ గో. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాం డ్రాప్ చేయడానికి. ఐటమ్ రిటర్న్ చేయడానికి వచ్చినాం. రిటర్న్ డెలివరీ లేదు, వారంటీ లేదన్న ఫ్రెండ్స్ నన్ను తీసుకోమంటారు మళ్ళీ. నాకు కూడా తెలియదు. బండి ఇది, దీని మీద నలుగురం పోలేదు. ఇది నుంచే కొంచెం షాపింగ్కి వెళ్తూ ఉంటే ఐడియా ఉంటుంది అన్నట్టు స్టార్ట్ అయినా. ఏదైనా ఒకటైనా తీసుకుందాం అనుకున్నా, బట్ ఏమీ తీసుకోలే అనమాట. బికాజ్ నాకు అంతేం నచ్చలేదు. అండ్ ఆల్సో టైం కూడా కొంచెమే ఉండింది కదా. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ రష్, అందుకనే ఇంకేం తీసుకోలే అనమాట. సో ఈ డ్రెస్ లాస్ట్ టైమ్ ఫోరంకి వెళ్ళినప్పుడు చూసుండి, అది సుశాంత్కి చెప్తున్నాం అనమాట. సో ఈ డ్రెస్ ఎంత బరువు ఉండిందో చూడు అని. సో అక్కడ రెడ్ కలర్ చూసినాం, సో ఇక్కడ బ్రౌన్ కలర్ ఉంది. అది చాలా వెయిట్ ఉంది డ్రెస్, చూడడానికి మాత్రమే అట్లా స్లీక్గా ఉంది కానీ చాలా వెయిట్ ఉందన్నమాట. ఇద్దరు ఎందుకు షాపింగ్ తీసుకొచ్చినా ఇలా తెలియదు, నాకు తెలుసు. నాకు గన్నెత్తారా?
నేను ఫైనలైజ్ చేసింది 3 పీసెస్ అనమాట. సో దాంట్లో కూడా నాకు ఒక్కటి కూడా నచ్చలేదు. సో ఇది యాక్చువల్లీ చాలా ట్రాన్స్పరెంట్ ఉండింది. చూడ్డానికి ట్రాన్స్పరెంట్ లేదు, బట్ వేసుకున్నప్పుడు ఉండిందనమాట. సో తీసుకోలే. అండ్ ఈ బ్లూ కుర్తా వాజ్ నాట్ గివింగ్ దట్ వైబ్ అనమాట. సో నాకు సింపుల్గా ఉంటే ఇష్టం, మరి ఇది ఎందుకో అంత ఆఫ్ అనిపించింది. అండ్ ఈ గ్రీన్ది నాకు చాలా చాలా నచ్చింది. బట్ ఎందుకు తీసుకోవాలి అంటే రాఖీ వ్లాగ్ చూస్తుంటే తెలిసి ఉంటుంది, ఐ హ్యావ్ ద సేమ్ సిమిలర్ డ్రెస్. సో ఇంకా ఫైనల్లీ వచ్చేసినాం అనమాట. అండ్ ఇక్కడైతే ఏం తినాలి అని డిస్కస్ చేస్తున్నాం. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తింటే అందరం అన్ని టేస్ట్ చేయవచ్చు అన్నట్టు. అండ్ ఆల్సో మా అందరి టేస్ట్ చాలా డిఫరెంట్ అనమాట. సో ఒకరికి చాక్లెట్ ఇష్టం, ఒకరికి ఓరియో మిక్స్ ఇష్టం, ఒకరికి కిట్ క్యాట్ ఇష్టం. సో అట్లా చాలా వేరియేషన్స్ ఆర్డర్ చేసినాం అనమాట. సో ఫైనల్లీ డిసైడ్ చేసుకొని వెళ్ళి ఆర్డర్ దగ్గర నిల్చొని ఆర్డర్ చేసేసినాము. అండ్ మీన్ వైల్ అది అయ్యేలోపు వీళ్ళకి అప్పుడే ఆకలి వేసేసిందంట. సో ఈ క్లాసిక్ కోకో అని వేఫల్ చిప్స్ తీసుకున్నాము, విచ్ వాజ్ ఓకే కానీ కొంచెం మెత్తగా ఉన్నట్టు అనిపించినాయి. బట్ ఓవరాల్ ఇట్ వాజ్ వెల్ అండ్ గుడ్. సో ఇంకా ఫైనల్లీ అవి తినుకుంటూ మా ఆర్డర్ వచ్చేవరకు ఫుల్ టైం పాస్ చేసినాం అనమాట. అండ్ నా ఆర్డర్ని నేను చెప్పడం మర్చిపోయినా. సో కిట్ క్యాట్ షేక్ చెప్పినాము, బట్ కిట్ క్యాట్ వాఫల్ చెప్పడం మర్చిపోయినా. సో ఇంకా నాది లేట్గా వచ్చినుండే, అదేంటి నాది రాలేదు అని చెప్పి ఫైనల్లీ బిల్లో చూసుకుంటే అప్పుడు అర్థమైందనమాట. సో ఇంకా అట్లా నా ఆర్డరే మర్చిపోయి ఉండే. ఇంకా తను వెళ్ళి ఆర్డర్ చేసిందనమాట, ఎందుకు తిను ఏం పర్లేదు అన్నట్టు. సో ఫస్ట్ వచ్చిన ఆర్డర్స్ తినేసరికి ఐ వాజ్ ఫీలింగ్ సో హెవీ. సో ఈ మధ్యన చాలానే రోజులైంది వెళ్ళి. సో ఇంకా దాని తర్వాత అయితే నాకు సపరేట్గా కిట్ క్యాట్ ఆర్డర్ చేసేసుకున్నాను అనమాట. సో మీన్ వైల్ సుశాంతి వాళ్ళవన్నీ టేస్ట్ చేస్తున్నా ఇట్లనే ఏంది అని చెప్పి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ కైండ్ ఆఫ్ మ్యాండటరీ థింగ్స్ అండ్ హీస్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఈటింగ్ అనమాట. సో ఈ వాజ్ లైక్ నాకేం వద్దు అన్నట్టు, బట్ నేనేం వద్దలేదు. నాది వచ్చినాక టేస్ట్ చేయించిన, ఇది చాలా బాగుంటుంది అని చెప్పి ఫుల్ హైప్ ఇచ్చేసి టేస్ట్ చేయించిన అనమాట. అండ్ ఒక కిట్ క్యాట్ షేక్ కూడా ఆర్డర్ చేసుకున్నాం. కొనిచ్చింది నేనైతే ఆయనకెందుకే థ్యాంక్ యూ. రియాక్షన్ నేను తింటా ఫ్రెండ్స్, ఎవరైనా వద్దాం కదా, అంత లేదు. ఈరోజు బ్లాగ్ అయితే ఇట్లా ఎండ్ చేసినాం. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అవుతుంది అనమాట. సో ఈ గెటప్ అంతా చేంజ్ చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయి పడుకోవాలి. అండ్ హెయిర్ కూడా బ్రీడింగ్ చేసుకోవాలన్నమాట, అందుకని లీవ్ చేసిన, లేకపోతే నైట్ పూట లీవ్ చేయను. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ గాయ్స్. సబ్స్క్రైబ్ మన ఛానల్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.